హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మన ఫ్రిడ్జ్ గురించి అండి. ఫ్రిడ్జ్లో మనకు బేసిక్గా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి మేజర్గా. వాటర్ లీకేజ్ వస్తుంది ఫస్ట్ ప్రాబ్లం ఒకటి, ఇంకోటి వచ్చి డోర్ మన టైట్గా తగులుకుంటుంది. ఈ ప్రాబ్లం అండి. ఈ రెండు ప్రాబ్లం మనం సాల్వ్ చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటంటే వాటర్ మనకు ఫ్రిడ్జ్లో చూడండి కూలింగ్ ఉన్నాయి, ఒకసారి కూలింగ్ సరిగ్గా లేకపోయినా వాటర్ మనకు వస్తుంది కదా. ఈ వాటర్ మనకు బ్యాక్ సైడ్ డోర్లో పోవడం లేదు. ఇక్కడ ఈ వాటర్ మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డోర్ ఒకసారి మనం ఓపెన్ చేస్తాం కదా, ఇప్పుడు మనం క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం, టైట్గా తగులుకుంటుంది రాదండి. ఇది సెకండ్ ప్రాబ్లము. ఓకేనా, ఈ డోర్ మనం ఎంత లైన్ రాదు. ఓకేనా, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే వస్తుంది. మళ్ళీ మనం క్లోజ్ చేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాం రాదు. ఈ విధంగా టైట్గా తగులుకుంటుంది. ఇటువంటి ప్రాబ్లం చూడండి, ఈజీగా రిపేర్ చేపిస్తాను. ఒక రిపేర్తో మీరు ఈ రెండు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ వాటర్ మనకు పోవడం లేదు కదా, అక్కడ హోల్ మనకు బ్లాక్ అయి ఉంటుంది. ఆ హోల్ బ్లాక్ అవడం వల్ల చూడండి బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్ వెనక పక్క మనకు వాటర్ ఇక్కడ ఫుల్గా ఎండిపోయింది. బాక్స్ మొత్తం ఎటువంటి వాటర్ ఒక చుక్క లేదు. ఈ విధంగా డ్రై అయిపోయింది. ఈ విధంగా డ్రై అయిపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకు మోటార్ కలిపోతుంది. ఆ మోటార్ కలిపోవడం అంటే వాటర్ మనం క్లీన్ చేయాలి. దీన్ని స్ప్రింగ్తో మీరు క్లీన్ చేయొచ్చు. స్ప్రింగ్ తీసుకోండి, ఏదైనా వైర్ ఉంటే తీసుకోండి. ఈ విధంగా కొంచెం హార్డ్గా, కొంచెం బాగా స్మూత్గా. ఓకేనా, డిష్ వైర్ వాడచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మైనస్ అంటే వాటర్ పోవడం కదా, ఇక్కడ ఏళ్ళతో మనం ప్రెస్ చేసి చూసాను ఏదైనా డస్ట్ ఉందని, ఏం తెలియలేదు. అందువల్ల మనం స్ప్రింగ్ వేసి ఆ హోల్లో ఈ విధంగా లోపల పంపిస్తే చూడండి కొద్దిగా డస్ట్ మొత్తం పోగానే ఈజీగా మనకు క్లీన్ అయిపోయింది. ఈ విధంగా మనం డస్ట్ మొత్తం లోపల మనం బ్యాక్ సైడ్ పడిపోయి ఉంటుంది. చూపిస్తాను. ఇక్కడ లోపల డస్ట్ చూస్తే చూడండి, మీకు పైప్ కార్డు చూపిస్తాను బాగా. స్ప్రింగ్ అయితే వచ్చేసింది మన లోపలికి. ఇక్కడ జోమ్గా ఉంది చూసారా, ఈ విధంగా డస్ట్ అంతా గడ్డగట్టింది. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పైప్ని బాగా ఫ్రీ చేయాలంటే వాటర్ వేసి స్ప్రింగ్ని కొంచెం కదిలించండి. ఈ విధంగా ఏదైనా వైర్ పెట్టి ఈ విధంగా కదిలిస్తే ఫ్రీ అయిపోతుంది, హోల్ మొత్తం క్లీన్ అయిపోద్ది. ఆ బాక్స్ని తీయాలంటే మీరు ఈ స్క్రూస్ రెండు ఓపెన్ చేసి బాక్స్ తీసేసి ఆ బాక్స్ని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ బిగించుకోవచ్చు మీరు. ఓకేనా, బాక్స్ మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే లోపల మన డీ ఫ్రిడ్జ్ కింద డోర్ ఉంటుంది కదా, ఈ డోర్ కింద చూడండి ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ హోల్ ఒకసారి బ్లాక్ అవుతుంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి మీరు. ఈ హోల్ మనకు సరిగా ఉందో లేదో చెక్ చేసుకొని క్లీన్ చేసుకోండి వాటర్ వేసి. ఓకే, చెక్ చేస్తాను. వాటర్ అయితే మనకు ఫుల్ స్పీడ్గానే బాగానే వస్తుంది. ఓకే, ఇదైతే బాగా అయిపోయింది. ఓకే, బేసిక్గా వచ్చి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూడండి, ఈ హోల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ రెండు ప్రాబ్లమ్ వచ్చాయండి. డోర్ క్లోజ్ టైట్ తగులుకోవడం, ఇంకొకటి ఏంటంటే వాటర్ మనకు బ్యాక్ సైడ్ పోకుండా ఫ్రంట్కి వచ్చేయడం. ఈ రెండు ప్రాబ్లం కారణం ఆ హోల్ ఒకటి బ్లాక్ అవ్వడం వల్లే. ఈ విధంగా మీరు స్ప్రింగ్ పెట్టి క్లీన్ చేసుకోండి, ఇటువంటి వాటర్ లీకేజ్ ఏం రాదు, లోపల రాదు మనకు. ఇంకొకటి మన డోర్ టైట్గా తగులుకోదు. ఈ రెండు ప్రాబ్లమ్ ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు మీరు. ఈ యొక్క రిపేర్తోనే చేసుకుని ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ సంబంధించి చాలా వీడియోలు చేసిన ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని అందరికీ.